ఈనాడుతో అనేక వేల మందికి ఉపాధి కల్పిస్తూ అనేక మంది జీవితాల్లో వెలుగులు చూపించిన మహానేతగా రామోజీరావు ఉన్నారని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని పార్టీ కార్యాలయంలో ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు ఎమ్మెల్యే ఘన నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వార్తల్లో సంచలనం నిజాలు నిర్భయంగా రాసేటువంటి ఒక దిగ్గజం ఈరోజు మన మధ్యన లేదు అంటే చాలా దిగ్భ్రాంతిని కలిగించింది. ఎందుకంటే ఆయన చాలామందికి బుల్లు తెర మీద కూడా జీవితాన్ని ఇచ్చిన సందర్భం మనకు తెలుసు. మనిషి పుట్టాడు అంటే ఆయన వల్ల ఎంతమంది బతుకుతున్నారనేదే ఆ యొక్క మనిషి యొక్క గుర్తును మనం ఉంచుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎంతోమందిని పాఠకులను కానీ మరి ఎంతోమందిని గాయకులను కానీ గాయనీమణులు కానీ ఇంకా మరి జబర్దస్తిలో చిన్న చిన్న యాంకర్లందరినీ కూడా పరిచయం చేసి వాళ్ళందరినీ ఒక వెలుగులో తీసుకొచ్చినటువంటి వ్యక్తి మహానుభావుడు రామోజీరావు గారు. మరి ఆ రకంగా ఎన్నో కుటుంబాలను ఆదుకున్న వ్యక్తి, ఎంతోమంది ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ఒక సంస్థలు నిర్మించి అలాంటి వ్యక్తిని కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన శోభకు గురి చేసి ఆయన ఇంత త్వరగా ఆయన మరి కోలుకోలేకుండా అయిపోయిందంటే ఈయన మామూలుగా ఈయన అరెస్టులు చేద్దామని చెప్పి చిట్టేసి అన్నెసరీగా ఆయన ఇబ్బంది పెట్టిన సందర్భాలు మనందరికీ తెలుసు. మరి ఆ ఒత్తిడికి తట్టుకునే వయసు కాదు కాబట్టి ఆయన మన మధ్యలో లేకుండా పోయారని కూడా నేను అభిప్రాయపడుతూ ఉన్నా. కాబట్టి వయసు అనేది సహజం, మనిషి పుట్టిన తర్వాత పోవడం సహజం. కానీ మధ్యలో మనం ఏం చేసామన్నది మనం కౌంట్ చేసుకుంటే ఎంతోమంది జీవితాలు ఉంటాయి మన మధ్యలో. ఆ జీవితాలను ఇచ్చిన వ్యక్తి రామోజీరావు గారిగా ఆయన మన మధ్యలో లేకపోయినప్పుడు కూడా ఆయన ఆత్మకు శాంతి కలగాలని చెప్పి ఆయన కుటుంబానికి మనందరూ కలిసి ధైర్యాన్ని ఇవ్వాలి అని చెప్పి కోరుకుంటూ మరి ఈ విషయాన్ని మరి మన అందరూ కూడా మరొకసారి ఎన్నాళ్ళు ఉన్నా కానీ ఎన్నో జీవితాలు ఇచ్చిన వ్యక్తిని మనం ఎప్పుడూ మరవకుండా ఆయన ఎప్పుడూ మనందరూ గత స్మృతుల్లో నిలిచిపోయే వ్యక్తిగా ఆయన మన మధ్య లేకపోయినప్పుడు కూడా ఎప్పుడూ ఉన్నట్టుగానే భావించేటువంటి పనులు ఆయన చేశారు. కాబట్టి అది అంటే ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్ మనం ఎంతమంది జీవితాలు ఇచ్చారనేది వాళ్ళందరూ కూడా ఈరోజు చాలా బాధపడుతూ ఉంటారు. మరి అలా మన జీవితం అంటే అలా ఉండాలి. ఏంటంటే మనం పోయినా కానీ మన గురించి 10 మంది చెప్పుకునే విధంగా ఉండాలని చెప్పి మరి ఈరోజు ఆయన ఒక మార్గదర్శిగా నిలబడినందుకు మరి ఆయన కూడా నా ఉదయపూర్వక మరి నివాళులు అర్పిస్తూ ఉన్నాను.